వెల్కమ్ టు రామ్ ప్రసాద్ టాక్స్. ఈరోజు ముఖ్యంగా నేను సంజు శాంసన్ గురించి వీడియో చేయాలనుకున్నా. ఎందుకంటే సంజు శాంసన్ దాదాపుగా ప్రతి మ్యాచ్ కూడా ఏదో విధంగా అంటే ఒక 6 మ్యాచెస్ లోపల ఒక 50 ఒక సెంచరీ, అలాగే మంచి యావరేజ్తోని మంచి స్ట్రైక్ రేట్తోని ముందుకెళ్తాడు. T20లో అతను మించిన ప్లేయర్ మనకు ఇప్పుడు కనుచూపు మేరలో కనిపించరు. అలాంటి ప్లేయర్ ఎందుకు పక్కకు పెడుతున్నారు? సంజు శాంసన్ 31 ఇయర్స్, అంటే ఇప్పుడు 30 ఇయర్స్ ప్లస్. సో అతను ఇండియాకి, కేరళకి, రాజస్థాన్ రాయల్స్కి, ఢిల్లీ డేర్ డెవిల్స్కి, ఇండియా ఏకి, అలాగే అండర్-19 ఇండియాకి చాలా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. 16 వన్డేస్ లోపల 14 ఇన్నింగ్స్ లోపల 5 నాట్అవుట్స్, అలాగే 510 రన్స్, అలాగే 108 హైయెస్ట్, అంటే 16 మ్యాచ్లో ఒక సెంచరీ. అలాగే అతని యావరేజ్ చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. వన్డేలో 56.66, అలాగే ఒక సెంచరీ 3 50లు. 16 మ్యాచ్లో ఒక సెంచరీ 3 50లు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. 56.66 అతని యావరేజ్. స్ట్రైక్ రేట్ చూడండి 99.6, ఆల్మోస్ట్ 100. T20 విషయానికి వస్తే 51 మ్యాచెస్ లోపల 43 మ్యాచెస్ ఆడాడు, 995 రన్స్, 4 నాట్అవుట్స్, హైయెస్ట్ 111, అలాగే 25.51 యావరేజ్. ముఖ్యంగా ఎందుకంటే అతని యావరేజ్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే అతని షెఫీల్ చేస్తూనే ఉన్నారు. అతను ఓపెనింగ్ ఆడాడు, 1 డౌన్ ఆడాడు, 2nd డౌన్ ఆడాడు, సో మిడిల్ ఆర్డర్లో ఆడాడు, 5th 6th డౌన్లో కూడా ఆడిస్తున్నారు. అతన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? అతన్ని ఎందుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు? జితేష్ శర్మ కంటే సంజు శాంసన్ ఏ విధంగా పోల్చగలుగుతాం? సో అటు జితేష్ శర్మని ఆడించాలా, సంజు శాంసన్ ఆడించాలా? అసలు శుభ్మన్ గిల్ రావడంతోనే సంజు శాంసన్ ప్లేసెస్ మారిపోయినాయి. అసలు శుభ్మన్ గిల్ ఆడించాలని అంత ఒత్తిడి ఎందుకు? అతను ఏదో ఒక ప్లేస్లో ఆడించవచ్చు కదా. ఎవరైనా ఫెయిల్ అయితే ఆడించవచ్చు కదా, లేదంటే 1 డౌన్ 2 డౌన్ 3 డౌన్లో ఆడించవచ్చు కదా. సూర్యకుమార్ యాదవ్ ఎలాగో ఫెయిల్ అవుతున్నాడు, అతని స్థానంలో ఆడించవచ్చు కదా. సో సూర్యకుమార్, ఎందుకంటే సూర్యకుమార్ ఈజ్ అరౌండ్ 33, 34, అతన్ని పక్క పెట్టి మరి గిల్కి అవకాశం ఇవ్వచ్చు కదా. సంజు శాంసన్ని ఎందుకు వెయిట్ వేయాలి? సంజు శాంసన్ చేసిన తప్పేంటి? అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఈవెన్ ఆకాష్ చోప్రా కూడా నిన్న తన యూట్యూబ్ వీడియోలో ఇదే మెన్షన్ చేశాడు. సో భవిష్యత్తులో మన జితేష్ శర్మ కూడా ఇదే గతి పట్టొచ్చు అని మాట్లాడడం నేను చూస్తున్నా. అది పేపర్లో కూడా వచ్చింది ఒక ఆర్టికల్గా. సో అతను చేసిన తప్పేం లేదు. అతను వికెట్ కీపర్గా కూడా అద్భుతంగా వికెట్ కీపింగ్ చేస్తాడు, చాలా ఉత్సాహంగా ఉంటాడు, మ్యాచ్ విన్నర్, సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపిస్తారు. మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో సంజు శాంసన్ ఒక సెంచరీ, అలాగే మనకు వర్మ ఒక సెంచరీ, ఇద్దరు కలిసి ఇండియాను అలవోకగా గెలిపించారు. మరి ఎందుకు సంజు శాంసన్ పక్క పెడుతున్నట్టు? ఇంకా ఏం గణాంకాలు కావాలి? సో కీప్ వాచింగ్.